హలో అండి అందరికీ నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బుధవారం కదండి, వెడ్నెస్డే కదండి, విఘ్నేశ్వర స్వామి వారికి నేను పూజ చేసుకుంటానండి. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా. మార్నింగ్ పూజలో పళ్ళు, పువ్వులు ఇంకా ఏదన్నా మామూలుగా ప్రసాదం పెట్టుకుంటానండి. ఎక్కువ ఫ్రూట్స్ పెట్టుకుంటా మార్నింగ్ టైము. ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుంటే మాత్రం ఏదన్నా కొంచెం నైవేద్యం స్వామి వారికి వండుకొని అది నైవేద్యంగా చూపించుకుంటానండి విఘ్నేశ్వర స్వామి వారికి. ఇవాళ మార్నింగ్ విఘ్నేశ్వర స్వామి వారికి ఇంకా లక్ష్మీ అమ్మవారికి కూడా నేను పాలాభిషేకం చేసుకున్నానండి. ఇంకా ఇది మార్నింగ్ పూజ అండి. మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ పూజ అండి. ఇక్కడి నుంచి ఈవినింగ్ పూజ ఉంటుంది. ఈవినింగ్ పూజలో ఫస్ట్ దీపం వెలిగించుకోవడం కూడా చూపించానండి. మీకు తెలియని వారికి తెలుసుకుంటారని ఇలా చూపిస్తున్నానండి. అందరికీ తెలిసిందే, పూజ అందరి ఇంట్లో చేసుకుంటారు. అట్లాగే నేను ఎలా చేస్తానో అది ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్నానండి. ఇవాళ ఈవినింగ్ పూజలో ఇదిగోండి ఇలా దీపం వెలిగించుకున్నాను. దీపం వెలిగించాక ఒక చిన్న మంత్రం చెప్పుకోవాలండి మనం. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం పరమమ్యహం దీపేన సర్వసాధిక సంధ్యాదీపం నమోస్తుతే అంటే దీపంని కూడా మనం పూజ చేసుకొని ఇలాగా చిన్న మంత్రం చెప్పుకుంటే మంచిదంటండి. ఇంకా దీపం దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుంటూ ఓం దీపలక్ష్మియే నమః, ఓం దీపలక్ష్మియే నమః, ఓం దీపలక్ష్మియే నమః అని 3 సార్లు అనుకుంటూ ఇలా దీపానికి పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇంకెప్పటిలాగే విఘ్నేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ దీపం ఇలాగ పూజ అయ్యాక స్వామివారికి నేను అష్టోత్తర నామాలు కొన్ని ఆయన మంత్రం స్వామివారి నామ మంత్రం జపించుకుంటూ ఇలాగ అక్షింతలతో పూజ అయితే నేను స్వామివారికి చేసుకున్నానండి. ఇలాగ పూలతో అంతా అలంకరించుకొని ఇది ఈవినింగ్ పూజ అండి. ఈవినింగ్ పూజలో స్వామివారికి నైవేద్యం కూడా వండి చూపించుకున్నానండి. పక్కన లక్ష్మీ అమ్మవారికి కూడా ఇలాగ అక్షింతలతో అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కూడా పూజ చేసుకున్నానండి. ఇదిగోండి విఘ్నేశ్వర స్వామివారు అష్టోత్తరం మొత్తం ఎన్నైతే ఉన్నాయో అన్ని నామాలు చదువుకుంటూ ఇలా పూజ చేసుకున్నానండి. స్వామివారికి పూలతో నిండుగా అలంకరించుకుంటే చూడండి నిండుగా ఉంటారు. ఇవి మార్నింగ్ పూలు ఇంకా తీయకూడదని ఈవినింగ్ అలాగే ఉంచుకున్నానండి. మార్నింగ్ చేసిన పూజ ఆ పూలు కొంచెం ఫ్రెష్గా ఉన్న ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం బాగానే ఉన్నాయి కదా అని నేను ఇంకా అవి చేంజ్ చేయలేదండి. ఇంకా కొన్ని ఫ్రెష్ పూలు కూడా పెట్టి మళ్ళీ ఈవినింగ్ కూడా స్వామివారికి ఇలాగ పూజ చేసుకొని ఇదిగోండి అగరబత్తితో ధూపం ఇచ్చుకుంటున్నానండి. స్వామివారికి అగరబత్తి ధూపం చూపించుకొని అగరబత్తి మిగతా దేవుళ్ళందరికి కూడా అగరబత్తి చూపించుకోవాలండి. చక్కగా స్వామివారికి ధూపం చూపించాక నైవేద్యం కూడా ప్రసాదించుకున్నానండి. ధూపం, దీపం, నైవేద్యం ఈ 3 పూజలో కంపల్సరీ అండి. పువ్వులు అన్నిటికంటే ముఖ్యమండి. పువ్వులు లేని రోజున మామూలుగా చేసుకుంటే పర్వాలేదు. ఇంకా చివరిలో స్వామివారికి ఇలాగా హారతి కర్పూరం హారతి ఇచ్చుకుంటున్నానండి. స్వామివారికి నైవేద్యం సమర్పించుకున్నాక నీరాజనం హారతి సమర్పయామి అని మనసులో అనుకోవాలండి. ధూపం దీపం నైవేద్యం సమర్పయామి, నీరాజనం హారతి సమర్పయామి, సకల దేవతలకు నీరాజనం హారతి సమర్పయామి అని అనుకుంటూ మిగతా దేవుళ్ళందరికీ కూడా ఇలాగ మనం ధూపం హారతి చూపించుకోవాలండి. చివరిలో ధూప్ స్టిక్ నేను కొంచెం ధూప్ స్టిక్ చూపించడం మర్చిపోయానండి. అది చివరిలో మళ్ళీ ధూప్ స్టిక్ స్వామివారికి ఇలా చూపించుకుంటున్నానండి. లక్ష్మీ అమ్మవారికి, వెంకటేశ్వర స్వామివారికి అందరికీ ఇలా అయితే చూపించుకున్నానండి. ఇలా స్వామివార్లందరికీ చూపించుకొని మనం కూడా హారతి తీసుకొని ఇలాగా స్వామివారి దగ్గర పూజ చేసిన అక్షింతలు వేసాం కదండి మనం అష్టోత్తరంతో చేసుకున్నవి, అవి మన తల మీద కూడా వేసుకోవాలండి. ఇదిగోండి మిగతా స్వామివార్లందరికీ కూడా ధూపం చూపించుకుంటున్నా. మనం పూజ చేసిన అక్షింతలు, అష్టోత్తరం చదివిన అక్షింతలు పిల్లలు చదువుకునే పిల్లలకి మనకి పూజ అంతా అయ్యాక కొంచెం మన తల మీద చల్లుకుంటే మంచిదండి.
ఇవాళ ఈవినింగ్ పూజ అయితే ఇంక ఇలా చేసుకున్నానండి. స్వామివారికి నైవేద్యం కూడా వండుకొని ప్రసాదించుకొని ధూపం దీపం నైవేద్యాలతో ఇలా పూజ చేసుకున్నానండి. ఇలా పూజ చేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకనే నేను ఎలా అయితే చేసుకుంటున్నానో మొత్తం ఈ వీడియోలో మీకు చూపించానండి. నేను ప్రతి బుధవారం ఎలా చేసుకుంటానో అంతా ఈ వీడియోలో చూపించానండి. నా పూజ నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి నా వీడియోస్ని. నా పూజ వీడియోస్లో ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవాల్టి పూజా వీడియో అయితే ఇంతేనండి. ఇదిగోండి ఈ పూజా క్లిప్ అనేది మార్నింగ్ చేశానండి. పువ్వులన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడు. ఇంకా ఆ రోజు పువ్వులు తీయకూడదని ఈవినింగ్ కూడా ఆ పువ్వులతోటే చేశానండి. ఇంకా కొన్ని పువ్వులు యాడ్ చేసుకొని ఈవినింగ్ కూడా నేను స్వామివారిని పూజించుకున్నానండి. ఇదంతా మార్నింగ్ పూజ అండి. ఇంకా ఇవాళ పూజ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ అండి.